సో చెప్పండి, అంటే గతంలో మీ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం అనేది జరిగింది, అయినా కూడా 2 years గా ఎందుకు మీ పైన గవర్నమెంట్ కనికరం అనుకోవచ్చు, లేకపోతే ఎందుకు మీ డిమాండ్ ఒప్పుకోవట్లేదు అనుకోవచ్చు? కనికరం కాదండి, ఇట్ ఇస్ నాట్ అబౌట్ కనికరం అండ్ ఆల్ దట్. వీఆర్ డిమాండింగ్ ఈక్విటీ, వీఆర్ డిమాండింగ్ అ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఓకేనా, స్టైఫండ్ అనేది దట్ ఈస్ అ డిగ్నిటీ. ఓకేనా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దగ్గర దగ్గర 30 సంవత్సరాలకు వస్తున్నాం. మేమేం చిన్న పిల్లలం కాదు. మా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎలా వస్తాయి మా ఖర్చులు, ఎలా అవుతాయి మాకు రోజు ఖర్చులు? అండ్ మీరు చూసుకున్నట్టయితే కంట్రీ మొత్తంలో కూడా తెలంగాణలో లీస్ట్ స్టైఫండ్ ఇస్తున్నారు. మీరు చూసుకుంటే ఢిల్లీలో 1,40,000 వరకు వస్తుంది దగ్గర దగ్గర. తెలంగాణలో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 1/4. మాకు జస్ట్ 30,000 వస్తున్నాయి. ఎలా జరుగుతాయి? బట్టి గారు ఖచ్చితంగా లాస్ట్ టైం మాట్లాడారు, మేము ఇస్తాము అది ఇదని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పవర్ లోకి వచ్చాక మరి అది అశ్రద్ధనా లేకపోతే ఏంటో వాళ్ళకే తెలియాలి. మాకు ఎందుకు స్టైఫండ్ హైక్ చేయట్లేరు? ఆంధ్రాలో ఇప్పుడు చూసుకుంటే 60,000 అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు డిస్పారిటీ అనేది మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం, మాకు ఎందుకు ఇవ్వట్లేరు అని. మాకు రీజన్ తెలీదు, మాకు కావాలని ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము అదే అడుగుతున్నాం, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని. అక్కడ అవ్వట్లేదు పని అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. సో మాకు ఆన్సర్ కావాలి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి. అందుకోసం ఇంతమంది ఇక్కడికి వచ్చాము. మేము ఓపీడీలు హాస్పిటల్ అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం, ఇల్లు వదిలేసి. సో గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలనే కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వము ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి మేము సాల్వ్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు కదా, మీరు మినిస్టర్లను కావచ్చు వాళ్ళని కలిసి ఎగ్జాక్ట్లీ అండి, అదంతా చాలా పెద్ద ప్రోటోకాల్. ఇదంతా జస్ట్ 10 days లో జరిగింది కాదు, చాలా రోజుల నుంచి చాలా మందిని కలిసాము. అందరూ ఒక ప్రోటోకాల్ పద్ధతి ప్రకారమే మేము ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నోటీస్ పీరియడ్ ఇచ్చి అంతా చేసిన తర్వాత స్ట్రైక్ వచ్చాం. స్ట్రైక్ వచ్చి కూడా 10th day ఇది. కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది తెలియదు. మరి మీకు వాళ్ళకి వర్క్ విషయంలో ఏమన్నా తేడా ఉంటుందా? వాళ్ళకి 30,000 ఇచ్చి 13,000 ఎందుకు? ఎవరికి తేడా? ఫస్ట్ థింగ్, అందరము డాక్టర్సే, అందరము లైక్ ఒక సిస్టమ్ లో ఒక దగ్గర లిమిటేషన్ ఉంటుంది, ఇంకొక దగ్గర స్కోప్ ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అల్టిమేట్లీ మేము అందరం పేషెంట్ కి క్యూర్ అవ్వాలనే చేస్తాం. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ థింగ్, వాళ్ళల్లో కూడా లైక్ 100% అందరూ సర్జరీస్ చేయడం అలా ఏం ఉండదు. అందరము ఈక్వల్, లైక్ అందరం పని చేస్తున్నాం, ఓపీడీస్ రన్ చేస్తున్నాం, పేషెంట్లను కూడా చూస్తున్నాం. సో మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మా హైక్ స్టైఫండ్ హైక్ అయితే అవ్వాలి అని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ శ్రీయ, నేను శ్రీ కొణిజేటి రోషయ్య నేచర్ కేర్ హాస్పిటల్లో ఇంటర్న్ గా ఏంది ఈ రోజు అంటే ధర్నా చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి? బేసిక్ గా మా ధర్నా మోటివ్ ఏంటంటే స్టైఫండ్ డిస్పారిటీ అండి. ఇంటర్న్షిప్ వాళ్ళకి, పీజీ వాళ్ళకి స్టైఫండ్ అలవెన్స్ అనేది వస్తుంది గవర్నమెంట్ తరపున. స్టైఫండ్ అనేది బేసిక్ అలవెన్స్ ఫర్ ద ఎక్స్పెన్సెస్ కోసము, రోజు ట్రావెలింగ్ దానికోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. కానీ మాకు 2016 నుంచి స్టైఫండ్ లో ఇంక్రీజ్మెంట్ అనేది లేదు. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మాకు ఆయుష్ తెలంగాణలో 13,750 రూపీస్ స్టైఫండ్ ఇవ్వబడుతుంది. అది ఏ విధంగా ఏ ఇంటర్న్ కి ఏ పీజీకి అసలు సరిపోవడం లేదు అని మేము ఆందోళనతో ఇంక్రీజ్మెంట్ గురించి వచ్చాము. అసెంబ్లీలో మాట్లాడారు కదా, దీనిపైన మీరు ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేరా మినిస్టర్ల వాళ్ళని? చేశారు. యాక్చువల్లీ మా 3rd day ఆఫ్ ద స్ట్రైక్ లో పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఓన్లీ న్యూట్రల్ రెస్పాన్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు ఇంక్రీజ్మెంట్ గురించి. అండ్ యాక్చువల్లీ 2009 లోనే జియో పాస్ చేశారు గవర్నమెంట్, ఈక్వల్ స్టైఫండ్ ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలని చెప్పి. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా ఫాలో అవుతుంది, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు. మీరు వేరే స్టేట్స్ కూడా చూసుకుంటే లైక్ అస్సాంలో కానీ, తమిళనాడులో, కర్ణాటకలో 20,000 నుంచి 30,000 మధ్యలో వాళ్ళ స్టైఫండ్ రేంజ్ అనేది ఉంది. కానీ మనది మాత్రమే ఓన్లీ 13,000 రేంజ్ లో ఉంది, ఓన్లీ తెలంగాణ. ఓకే, సో ఏం డిమాండ్ చేస్తారు? అది తిని చెప్పు. కొంతమంది మనతో పాటు ఆయుష్ విద్యార్థులు ఉన్నారు. आप कौन सा कॉलेज से? आनंद लक्ष्मी कॉलेज। ओके, क्या है आपका डिमांड? हम लोगों की डिमांड है कि हमारा स्टाइफंड बढ़ जाना चाहिए, जो कि बहुत ही कम है, लाइक 13,000 कुछ है। हम डिमांड करें 30 तक होना चाहिए, क्योंकि एलोपैथी का 30 है, तो एटलीस्ट इक्वल तो मिलना ही चाहिए। वी डोंट एक्सपेक्ट मोर, बट वी एक्सपेक्ट इक्वल। सो नॉट सच डिफरेंट, लाइक वो लोग बेसिकली मॉडर्न मेडिसिन पढ़ते हैं, बट हम लोग मॉडर्न और आयुर्वेदा दोनों पढ़ते हैं, तो एटलीस्ट इक्वल तो होना ही चाहिए हमारा। कुछ भी आउट डिमांड कर रहे हो?
अब फिलहाल तो स्टाइफंड बढ़ जाए, बाकी फैसिलिटीज कम है थोड़ी, फैसिलिटीज भी अच्छी होनी चाहिए. और हॉस्टल को कैसे रहता है? हॉस्टल ओके, लेकिन कॉलेज फैसिलिटीज नहीं है. लाइक लैब वगैरह में पूरे इक्विपमेंट्स होने चाहिए प्रॉपर, और सब कुछ बाकी नॉर्मल है. వైష్ణవి అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. మాకు స్టైఫండ్ హైక్ కావాలి. లైక్ 2016 నుంచి ఇప్పటి వరకు మా స్టైఫండ్ ఇంక్రీజ్ అవ్వలేదు. ప్రతి 2 years కి 15% ఇంక్రీజ్ అవ్వాలి, కానీ అది అవ్వలేదు. వాళ్ళు చేస్తలేరు. అంటే ఇంక్రీజ్ అయితే ఇప్పటి వరకు మాకు 30,000 స్టైఫండ్ అవ్వాల్సిందే, కానీ మాకు ఇంక్రీజ్ అయితే లేదు. గవర్నమెంట్ దానికోసం సీరియస్ లేదు. ఇంకా మా కాలేజ్ లో కూడా క్లీన్ వాష్రూమ్స్ లేవు, మాకు మెయింటెనెన్స్ లేవు కాలేజ్ లో, కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు ల్యాబ్స్ లో, ఆర్ఎస్బికి డిపార్ట్మెంట్ లో, ఇంకా క్రియాశరీలో మంచి మైక్రోస్కోప్స్ లేవు, మాకు ఫెసిలిటీస్ లేవు. ఈ స్టేట్ లో 2 ఆయుర్వేదిక్ కాలేజ్ ఉన్నాయి, కానీ ఆ 2 కాలేజ్ ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. సో అన్ని డిమాండ్స్ మా సైపడ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకా మా కాలేజ్ కి మంచిగా చూసుకోవాలి వాళ్ళు అన్ని మేమైతే ఫస్ట్ ఇంతకు ముందు 2016 లో కూడా స్ట్రైక్ అయింది, కానీ ఇప్పుడు మేము ఫస్ట్ చేస్తున్నాం. అంటే మేము సెకండ్ ఇయర్ జూనియర్స్, ఇప్పుడు మేము ఫస్ట్ చేస్తున్నాం. आपके जैसे आई एम फ्रॉम यूपी. यूपी ओके कैसे है फिर इधर? इधर बिल्कुल भी अच्छा नहीं है. जैसा हम एक्सपेक्ट कर रहे थे बिल्कुल भी वैसा नहीं है. हम चाहते थे कि थोड़ा तो मतलब यहाँ पे बेटर होना चाहिए. अब हम इतनी दूर से यहाँ पे पढ़ने के लिए आई है, यहाँ पे हमें कुछ भी फैसिलिटी नहीं मिली अभी तक भी. अभी मेरा फर्स्ट ईयर कंप्लीट हो चुका है, मैं सेकेंड ईयर में हूँ, बट जैसा होना चाहिए था वैसा कुछ भी नहीं है यहाँ पर. अब जैसे कि मतलब मोस्टली जितने भी इक्विपमेंट्स वगैरह होते हैं, जितनी फैसिलिटी होनी चाहिए, कॉलेज बिल्कुल भी अच्छा नहीं है, और हॉस्टल में भी इतनी फैसिलिटी नहीं है जितनी होनी चाहिए. इवन हमारा स्टाइपेंड भी बहुत कम है एज कम्पेयर टू अदर कॉलेज, मीन्स एलोपैथिक कॉलेज. और हम भी उनकी जितना ही वर्कलोड है हमारे पास भी, हम भी ऐसे ही पढ़ते हैं, दोनों आयुर्वेद प्लस मॉडर्न भी पढ़ते हैं, बट फिर भी हमारा स्टाइपेंड इतना नहीं है जैसा उनका है. फाइनली क्या बोल फाइनली यही कि एटलीस्ट स्टाइपेंड तो बढ़ाए, जिससे हम अपनी नीड्स को ओवरकम कर सके, हम अपनी जरूरतों को पूरी कर सके जिससे. थैंक यू. సో ఏంటంటే అంటే ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారు మీరు? యాక్చువల్ గా మనకు మెడిసిన్ కి ఆయుష్ కి డిఫరెంట్ ఏంది అసలు? వాళ్ళకి 30,000 ఎందుకు ఇస్తున్నారు, మీకు ఎందుకు తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే? ఇది ఇంతకు ముందుకు సేమే ఉండేనండి. ఆన్ పార్ విత్ అలోపతి జియోసే నడిచినాయి మనకు కూడా. 2014 తర్వాతకి ఎప్పుడైతే డివైడ్ అయ్యిందో 2000 ఎవ్రీ 2 years కి మనకి హైక్ అవ్వాలి. అట్లా 2016 నుంచి ఇప్పటి వరకు మాకైతే ఏ హైక్ అవ్వలేదు. అలోపతి వాళ్ళకి వాళ్ళ హైక్స్ వాళ్ళకి వస్తున్నాయి, కానీ మాకు మాత్రం అప్పుడు ఎంత స్టైఫండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే స్టైఫండ్ ఉంది. ఏం ఇంక్రిమెంట్ అయితే లేదు. అందుకని మేము స్ట్రైక్ కి దిగాం. మేము ఈ స్ట్రైక్ కి దిగే ముందు 15 days ప్రయర్ నోటీస్ ఇచ్చాకే, ఒక కొన్ని సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాకే ఈ స్ట్రైక్ అనేది అవ్వకపోతేనే మేము స్ట్రైక్ కి దిగాం. మేము జేఎస్పీఎస్ హోమియోపతి కాలేజ్ రామంతపూర్ నుండి వచ్చామండి ఇక్కడికి స్ట్రైక్. ఓకే, ఎందుకు అంటే గతంలో దామోదర్ రాజనాథ్ సింగ్ కూడా మాట్లాడడం అనేది జరిగింది అసెంబ్లీలో, ఆయన ఎవ్వరు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదండి. మేము ఎన్ని నోటీసులు ఇస్తున్నాము, మేము చాలా మంది మా వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు వాళ్ళకి, అయినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇప్పటి వరకు లేదు. అలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము స్ట్రైక్ దిగాం. అయినా ఇవాళ 10th day, అందుకని మేము ఇక్కడ వచ్చి స్ట్రైక్ చేయాల్సింది, అంటే స్ట్రైక్ చేస్తున్నాం మేము ఇక్కడికి. ఇప్పుడు వరకు ఈ విధంగా చేస్తారు. మాకు న్యాయం ఎప్పుడు వస్తే అప్పటి వరకు చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈక్వల్, ఇప్పుడు మాకు కూడా వర్క్స్ ఉంటాయండి. మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, సండే డ్యూటీస్ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి. ఇప్పుడు మా హాస్పిటల్లో 500+ ఓపీస్ ఉంటాయి, HIV ఉంటుంది, అక్కడ 100+ ఓపీస్ వస్తాయి. మాకు రీసెర్చ్ సెంటర్ ఉంది, రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ డిస్లిపిడీమియా పైన జరుగుతుంది, అంతకుముందు రీనల్ పైన జరిగింది. సో ఇట్లా మాకు ఉంటాయి చాలా మంది పేషెంట్స్. ఇప్పుడు అంతమంది పేషెంట్స్ మన దగ్గర కుట్టిగానే రారండి. ఏదో వాళ్ళకి జరుగుతుంది, మంచిగా జరుగుతుంది కాబట్టి మనకు అంతమంది వస్తున్నారు. కాబట్టి మాది కూడా వాళ్ళు చూసి, మా డిమాండ్స్ ని కూడా వాళ్ళు చూసి, అది కూడా వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకేమైనా ఇంక్రీజ్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మేము ఇంటర్న్స్ కదా, మాకు 13,750 అట్లా వస్తుంది. ఆ 13,000 ఎక్కడ సరిపోతుందండి? మా హాస్టల్ ఫీజే 8,000 దాకా ఉంటుంది. మేము ఇంటికి ఎలా పంపించుకోవాలి? మా ఎక్స్పెన్సెస్ కి ఎట్లా సరిపోతుందో? అసలు సరిపోదు. సో మాకు కూడా అలోపతి వాళ్ళ లాగానే మాకు కూడా ఎక్కువ రావాలి అంటే ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు వాళ్ళకి 25+ ఉంటుందండి. ప్రతి స్టేట్ లో చాలా ఎక్కువ ఉందండి, చాలా
లీస్ట్ ఉంది అంటే తెలంగాణ ఒక్కటే చాలా లీస్ట్ ఉంది, అన్ని స్టేట్స్ లో కూడా చాలా ఎక్కువనే ఉంది. అండ్ పీజీస్ కూడా అంతే, పీజీస్ కి ఇక్కడ 30 వస్తుంది, అక్కడ 60 వస్తుందండి. ఎంత డిఫరెన్స్ ఉంది, అక్కడ డబల్ ఉంది, ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఎందుకు అంత తక్కువ? మేమేం తక్కువ చేసినాం? మేము కూడా అందరికి పేషెంట్స్ కే కదా సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మాది కూడా 5.5 years 4 years చదువుకోవాలి, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మాది కూడా 5.5 years ఉంటుంది. మరి మాకెందుకు ఇంత తేడా, మాకెందుకు ఇంత డిఫరెన్స్? సో మాకు కూడా న్యాయం కావాలి. మాకు ఈ స్టైఫండ్ అనేది జస్ట్ మనీ గురించి కాదండి, మా వాల్యూ, మా డిగ్నిటీ, మా రెస్పెక్ట్ మాకు ఉంటుందని మేము ఇది అలా చేస్తున్నాం. అది గవర్నమెంట్ మాకు ఒప్పుకునేంత వరకు ఇంకా మేము ఆగమండి. మేమైతే మా స్ట్రైక్ మేము చేస్తాము. నా పేరు డాక్టర్ శివాని, నేను శ్రీ కొంజేటి రోషియా నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నేను ఒక హౌస్ సర్జన్ అక్కడ. ఓకే, అంటే ఎందుకు మీకు తక్కువ చేసి కేవలం 13,500 ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు 30,000 ఇస్తున్నారు? అంటే వర్క్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? వర్క్ విషయంలో అయితే ఏ డిఫరెన్స్ లేదు. మేము కూడా చాలా సర్వీస్ చేస్తున్నాం, మేము కూడా హీల్ చేస్తున్నాం. మా యొక్క మోటో కూడా ఒక పేషెంట్ ని హీల్ చేయడం మాత్రమే, వాళ్ళని బాగు చేయడం మాత్రమే ఉంది. కానీ మాకెందుకు ఇంత తక్కువ ఇస్తున్నారో తెలియదు. గవర్నమెంట్ జియో పాస్ చేసింది దట్ ఆయుష్ కి ఇంకా అలోపతి డాక్టర్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ రావాలని. కానీ ఇది మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా ఆ ఇంప్లిమెంటేషన్ కోసమే మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం. ఓకే, అంటే మీకు ఒకవేళ పెంచుతే స్టైఫండ్ పెంచుతే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మా డైలీ ఎక్స్పెన్సెస్, బేసిక్ లివింగ్ కదా ఇది. సో వీటికి చేస్తే మాకు సాల్వ్ అవుతుంది. అంటే వాళ్ళకు సమానంగా ఎంత ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలి అని అనేది ఉద్దేశం. ఎందుకు వాళ్ళకి మీకు ఏంటి తేడా? ఏంటి తేడా ఏం లేదండి. ప్రతి ఒక్క సిస్టమ్ కి ఒక ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మా సిస్టమ్ లో కూడా ఉండొచ్చు, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ మా ఒక్క మోటో వచ్చేసి అందరికి హీల్ చేయడం అనేది మా ఒక్క మోటో. అందరు పేషెంట్స్ ని బాగు చేయడం అనేది మా మోటో. కానీ మాకెందుకు తక్కువ ఇస్తున్నారు? మేము కూడా అదే తెల్లకోట్లు, మేమే అదే 4.5 years చదువుతున్నాం, 1 year ఇంటర్న్షిప్ చేస్తున్నాము, అంతే కష్టపడుతున్నాం, అంతే పెరిఫెరల్స్ కి వెళ్ళి మేము కూడా ఇంజెక్షన్స్ అలాంటివి అన్ని ఇస్తున్నాం. బట్ మాకెందుకు అంత తక్కువ ఇస్తున్నారు అనేది మాకు తెలియదు. ఈ రోజు Day 10 అన్నమాట. Day 10 మాత్రమే సమ్మెలో కూర్చున్నాం. కానీ ఇది 10 years అన్ఫేర్ ఆఫ్ జస్టిస్. ఇట్స్ నాట్ జస్ట్ 10 day, ఇది ఒక 10 years ఆఫ్ అన్ఫేర్ జస్టిస్ జరుగుతుంది. దానికోసం మేము స్ట్రైక్ లో ఈ రోడ్ మీద రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ కి మేము చెప్పేది ఒకటే, మాకు వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేకుండా సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. స్టైఫండ్ అనేది ప్రధాన లక్ష్యం. मैं लखनऊ से आई हूँ, उत्तर प्रदेश से. मैं ऑल इंडिया कोटा के थ्रू JSPS गवर्नमेंट होम्योपैथिक कॉलेज PG फर्स्ट ईयर की स्टूडेंट हूँ. तो सर हमारा डिमांड ये है कि अगर मैं अपने स्टेट से कंपेयर करूँ तो वहाँ 93K है. ठीक है, बिहार में ऑलमोस्ट वहाँ भी 90 to 1 लाख है. दिल्ली में 1,38,000 है. आंध्रा जो अपना नेबरिंग स्टेट है वहाँ पे 64K है. तो हमारा डिमांड ये है कि जब बाकी स्टेट्स ने डिमांड पूरी कर दी है कि ऑन पार एलोपैथी देंगे, तो तेलंगाना ने भी प्रॉमिस किया था मिनिस्टर ने कि हम करेंगे अब तक, लेकिन उस पर कुछ हुआ नहीं है. हमको हर बार स्ट्राइक पे बैठना पड़ता है कि हमें एनहांसमेंट मिले, और एनहांसमेंट मिलते मिलते भी 30K तक पहुंचे हैं. उससे भी कम थे हम. तो सर हर बार स्ट्राइक करके बताना पड़ता है कि हमारी डिमांड्स पूरी नहीं हो रहे हैं, आपका प्रॉमिस फुलफिल नहीं कर रहे हैं आप. तो हम यही चाहेंगे कि इस पे काम हो सर, और जितना जल्दी हो सके हमारा स्टाइपेंड हमको मिले ऑन पार विद एलोपैथी.